అయ్యో శివ 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 ఎవరు? ఓ మీరా? ఏంటి ఏంటది? ఏం చేస్తున్నారు? అదేంటండి చూస్తూనే అడుగుతారే? వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. మీకేమైనా పిచ్చా? వర్షాన్ని ఎంజాయ్ చేయాలంటే ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు. వర్షంలో తడిస్తే జ్వరం రాదా? ఓ భలేవారే, జ్వరం వస్తుందో రాదో తెలియదు కానీ ఇలాంటి వర్షం మాత్రం మళ్ళీ రాదు. అయ్యో అయినా వర్షంలో తడుస్తుంటే ఎంత థ్రిల్గా ఉంటుందో మీకు కూడా తెలియాలంటే మీరు కూడా ఒకసారి వర్షంలోకి రండి. ఇంకా నయం, ఇక్కడికి వచ్చి చూడండి రూమ్ అంతా ఎలా తడిచిపోయిందో. ఓ ఏంటి? రూమ్ మొత్తం తడిచిపోయింది. తడిచిపోయిందా? ఓ వస్తున్నాను. ఓ ఇంతేనా? మీరు ఇంతగా చెప్తుంటే ఇంకా స్విమ్మింగ్ పూల్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేశా. వర్షం వస్తుంటే ఎవరైనా కిటికీ తలుపులు తెరిచుంచుతారండి? ఆ మాత్రానికి అంత కోపం ఎందుకండి? రేపు ఇలాగే కిటికీలతో పాటు తలుపులన్నీ తెరిచి ఉంచామనుకోండి, శుభ్రంగా ఆరిపోతుంది. బెడ్ మొత్తం తడిచింది, ఎలా పడుకుంటారు? ఏమండి, నిన్న అనుకున్న పనులన్నీ ఈరోజు చేస్తావా? ఈరోజు అనుకున్న పనులన్నీ రేపు చేస్తావా? మన కంట్రోల్ లేని భవిష్యత్తు మనకెందుకండి? వర్తమానంలో ఈ వర్షం గురించి ఆలోచించండి. శివ ప్లీజ్. మీకు విషయం చెప్పనా? తల్లిని వదిలి వెళ్ళిన బిడ్డ తిరిగి వచ్చి తల్లి కాళ్ళ మీద పడ్డట్టుంటుంది ఈ వర్షం. అలాగే భూమి నుంచి బలవంతంగా వెళ్ళిన నీళ్లు ఆకాశం నుంచి తిరిగి ఆనందంగా వర్ష రూపంలో వస్తున్నాయి తెలుసా? వర్షంలో తడవటం అంటే ఆనందంలో మునగటం. రండి రండి రండి, మీరు కూడా తడుచుగానే చూడండి ఎంత ఆనందంగా ఉందా. ఎంత బాగున్నాయో చూడండి. చూసారా? ఏ సూర్య కమ్ ఫాస్ట్. అంత అబద్ధం. ఏంటి అబద్ధం? వాతావరణ కేంద్రం హెచ్చరిక, వర్షం రాదు, వాతావరణం పొడిగా ఉంటుంది, గొంతు కాస్త తడి చేసుకుని వెళ్ళండి అని చెప్పారు. ఏంటి ఇదంతా వాతావరణ కేంద్రం హెచ్చరిక? అవును, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇలా చెప్పిందా? వాతావరణ కేంద్రం డైరెక్టరు మా ఇంటి ఓనరు. వాడు నాకు ఇలా చెప్పి వాడు నా గొడుగు తీసుకెళ్ళిపోయాడు. అందుకే నాకు గొడుగులు అంటే ఇష్టం లేదు. ఐ హేట్ ఓనర్స్, ఐ హేట్ గొడుగుస్. పల్లవి, ఇలా ఉరుముతూ ఉంటే అమ్మాయిలకు నిజంగా భయం అంట కదా. అబ్బాయిల్ని కౌగిలించుకోవడానికి ఓ కారణం దొరికిందని ఇలా నటిస్తారా? ఏంటక్కా ఇది? ఇంత వర్షం పడుతున్నా కనీసం కిటికీలు కూడా వేయకుండా కూర్చున్నావు. ఉండు నిశాలిని, నాకు ఈ వర్షం అంటే చాలా ఇష్టం. ఇష్టమా? ఈ గాలికి ఎంతో గొప్ప శక్తి ఉంది శాలిని, అందుకే ఇష్టం. అవునవును, ఆక్సిజన్ను మనకిచ్చి కార్బన్ డైఆక్సైడ్ను తను తీసుకుపోతుంది, అంతేగా? ప్రాణశక్తి లాంటి జ్ఞాపకాల్ని మనసులో నింపి పనికిరాని విషయాల్ని బయటికి తీసుకుపోతుంది. నాకేం అర్థం కావట్లేదక్కా. నిన్న మొన్నటిదాకా
నాకే అర్థం కాలేదు. చిన్నదానివి, నీకేమర్థం అవుతుంది? ఈ వాన ఉరుములంటే నాకు భయం అక్క. టీవీలో చూడడం లేదా? చెట్లు, ఇల్లు, మనుషులు అంతా కొట్టుకుపోతుంటారు. నాకు అవి చూస్తేనే కళ్ళు తిరుగుతాయి తెలుసా? మనుషులు కొట్టుకుపోవచ్చు, మనసులు కొట్టుకుపోవుగా. సూర్య, నిన్ను తాకిన గాలిని నన్ను తాకకుండా వెళ్ళనివ్వను. నీకు నాకు మధ్య ఉన్న దూరాన్ని కలిపే ఈ వర్షాన్ని దూరంగా ఉంచలేను. శరత్, శరత్, శాలిని, రాగిని, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? అర్చన, ఏమిటి ఆ వర్షంలో ఆడుకోవడం? వర్షంలో తడుస్తున్నాను మామా. చాలే, పైకి రా. వస్తున్నాను. ఏంటి మామా? అందరూ ఇంటికి వచ్చేసారా? అప్పుడే ఎలా వస్తారు? అయినా అందరిది ఒకే టైం కాదుగా. ఇంకా రాకుండా ఏం చేస్తున్నారు? ఇంత వర్షం వస్తుంది కదా. వర్షం వస్తే ఇంటి దారి మారిపోదుగా. ఏమిటి నువ్వు మాట్లాడేది? మామూలు వర్షంలా కనపడుతుందా నీకు? ఆ వర్షంలో ఎక్కడైనా చిక్కుకుపోతే నా భయం నీకు అర్థం కాదులే. అది కాదు మామా, నేను చెప్పేది ఏంటంటే. అబ్బా, బకెట్ పట్రా. వస్తున్నాను. వస్తున్నా అంటావు, రావేంటి? త్వరగా రా. అదేంటి, పిల్లలు వర్షంలో ఆడుకుంటున్నారా? ఒరేయ్, వాళ్ళందరినీ వాళ్ళ గదిలోకి తీసుకెళ్ళు. అది కాదు. ఏం మాట్లాడద్దు, నువ్వు కూడా నీ గదిలోకి వెళ్ళు. ఓకే, రూమ్ లో కూర్చొని అంతాక్షరి ఆడుకుంటాం. అక్క మిర్చి బజ్జీలు చేస్తుంది. వర్షం, అంతాక్షరి, మిర్చి బజ్జీ. వావ్! ఏమంటావు మామా? అగోరించావులే, వెళ్ళు. థ్యాంక్ యూ. కానీ వర్షంలో మాత్రం బయటికి వెళ్ళకండి. ఓకే మామా, థ్యాంక్ యూ, బాయ్. ఏం చెప్పినా అర్థం కాదు పిల్లలకి. మల్లిక, లోపలికి రావా? నాకు ఇక్కడే బాగుంది, కాసేపు ఆగొస్తాను. ఇవాళ ఈ వర్షం చూడటానికి మిగిలిన్నానంటే దానికి మీరే కారణం. ఈ వర్షమే మనల్ని కలిసేలా చేసింది. నాకు మీ ద్వారా మరో జీవితాన్నిచ్చింది. కురుస్తున్న వర్షం, గుర్తుకొస్తున్న పాత జ్ఞాపకాలతో ఈ రాత్రి ఇలాగే ఉంటే బాగుంటుంది కదా. ఈ వర్షం నీకు మంచి జ్ఞాపకాలని మిగిల్చింది, మరి నాకు
అక్కడ అమ్మ ఈ శబ్దం వింటే చిగురాకులా వణికిపోతుంది. నేను వెళ్ళొస్తాను. నువ్వేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? గదిలో తలుపులు కిటికీలు అన్నీ వేసున్నాయి లేదో చూద్దామని. అలాగా? అవును, రాజా ఎక్కడున్నాడు? గదిలో ఉన్నారు. ఆయన మీకు వర్షం అంటే భయమని ఒక్కరే ఉన్నారంటేను. వస్తువులు పోతే కొనుక్కోవచ్చు, మనుషులు పోతే మర్చిపోవచ్చు, కానీ మనసైపోతే మట్టిలో కలిసిపోయేదాకా మర్చిపోలే. గాలి రాకుండా కిటికీలు ముయ్యగలవు, కానీ నా మనసులోని బాధల్ని జ్ఞాపకాల్ని వెళ్ళు వెళ్ళు. ఆయన మీకు తోడుగా. అవసరమైతే నేనే పిలుస్తాను. వెళ్ళు, వెళ్ళమ్మా. ఈ పాడువాన ఎప్పుడు తగ్గుతుందో ఏమో. నానమ్మా, బజ్జీలు. నాకొద్దే, రేపు తింటాను. నానమ్మా, ఎందుకు నీకు వర్షం అంటే అంత భయం? ఇప్పుడొచ్చి అడుగుతున్నావా నాన్నమ్మను ఒంటరిగా వదిలేసి? నువ్వు ఒంటరిదానివి ఎలా అవుతావు నానమ్మా? అడుగు కదపకుండా అందర్నీ నీ రూమ్కి రప్పించుకుంటున్నావుగా. నానమ్మా, నాకు నిద్రొస్తుంది. అలాగే, నువ్వు ఇలా హాయిగా పడుకొని నిద్రపో, నేను కూర్చొని నిద్రపోతాను. లే, పోయి పడుకోపో. నానమ్మ వచ్చింది అలారం టైం పీస్ నాన్ స్టాప్ గా వాగడానికి. నానమ్మ, నాకు జ్వరం వచ్చింది. అలాగా? చూడు, నిజంగానే. జ్వరం లేదు, ఏమీ లేదు, వెళ్ళి పో. చాలే, ఊరుకోవే. దానికి నిజంగానే జ్వరం వచ్చింది. ఎందుకే వర్షంలో ఆడుకున్నావు? నువ్వు ఇప్పుడు చూసినంత లేదు నానమ్మ. టాబ్లెట్ వేసుకున్నాగా సగం తగ్గింది. నాకు తెలుసు దీనికి జ్వరం లేదని, అందుకే వెళ్ళి పడుకోమన్నాను. ఇది మన నిద్ర చెడగొట్టడానికి వచ్చింది నానమ్మ. అబ్బబ్బా, లేదు నానమ్మ, పల్లవి అక్క కూడా అక్కడ లేదు కదా, పక్కన లేకపోతే భయం వేసి. తెలుసమ్మా, నువ్వు పడుకుందురా. నానమ్మ, నువ్వు ఊరుకో. దామా, దా. మా మంచి నానమ్మ. నేనే వేస్తా. చిన్నపిల్లలాగా పడుకోండి. నానమ్మ, అసలు జ్వరం ఎందుకు వస్తుంది? నానమ్మ, నీకు తోడు అది ఉందిగా, నేను వెళ్తాను. అబ్బబ్బా, నువ్వు కూడా ఏంటి చిన్నపిల్లలాగా అలుగుతావు? నానమ్మ, ఇంత చిరాకు పడుతుంది. అక్కకి ఎప్పుడు జ్వరం రాలేదా? ఎందుకు రాలేదు? బెజవాళ్ళు ఉన్నప్పుడు చాలా పెద్ద జ్వరం వచ్చింది. అప్పుడేమైంది నానమ్మ? ఏమవుతుంది? నేనా లేవలేందాన్ని, చేయలేందాన్ని. మీ అమ్మనేమో దేవుడు తీసుకువెళ్ళాడు. పాపం మీ నాన్న
రాత్రి పగలు పల్లవి అక్కని ఒళ్ళో పెట్టుకొని కాపాడాడు. జ్వరం తగ్గేదాకా కిందికి దించలేదు. మీ పిల్లలందరినీ చూడ్డం, నన్ను చూడ్డం, కేసులు చూడ్డం ఇన్ని చేసినా పల్లవిని మాత్రం ఒక్క నిమిషం కూడా ఎమరవాడు కాదు. నానమ్మ నిద్రొస్తుంది, నువ్వెప్పుడు పాడేదానివే, ఆ పాట పాడవా? నీటిలో సాగిపోయిన వీర జీవితం మరువకు మరువకు మరచిపోకు ఈ నిజం. నీటిలో సాగిపోయిన వీర జీవితం మరువకు మరువకు మరచిపోకు ఈ నిజం. అనుబంధాలు అలలైన వేళలో పడవలు సాగిన కాలమని ఏటిలో, పడవలు సాగిన కాలమని ఏటిలో. ప్రేమనే తీరానికి నీ నావ చేరిన, కన్న ప్రేమ ఉప్పెనై దూరాన్ని పెంచిన. ఎటుపోయినా సంద్రం ఒడిని చేరునుగా. ఇది సత్యం నువ్వు తెలుసుకో చిలకమ్మ, అది మరచి నువ్వు సోకించుట తగదమ్మా. అది మరచి నువ్వు సోకించుట తగదమ్మా. ఏంటి నాన్న ఇది? ఎక్కడెందుకు కూర్చున్నారు? నాన్న ఏమైంది? పోయిందమ్మా, అంతా అయిపోయింది. మనం పూర్తిగా మునిగిపోయాం తల్లి. మన కంపెనీ నష్టాల్లో పడిందమ్మా. ఉన్న పళంగా 50 లక్షలు కట్టకపోతే నాన్న నేను జైలుకి వెళ్ళాలి. నాన్న ఎంతమందినో కలిశానమ్మా, ఒక్క పైసా కూడా దొరకలేదు. గత్యంతరం లేక ఇప్పుడు నీకు ఈ విషయం చెప్తున్నాను. అయిపోయింది తల్లి, మనం వీధిని పడ్డాం. అదేంటి నాన్న అలా అంటున్నారు? మీరు టెన్షన్ పడకుండా కాస్త నిదానంగా ఆలోచించండి. మనకి డబ్బు దొరక్కపోదు. లేదమ్మా, ఆ పెద్ద మనిషి ఉన్న దారులన్నీ మూసేశాడు. ఎవరు నాన్న ఆయన? రాజశేఖరం, జస్టిస్ రాజశేఖరం. సుడిగాలి ఇంట్లో కూడా ప్రవేశిస్తుంది. ప్రవేశించింది. నువ్వు ఆ ఇంటికి పెద్ద కోడలుగా వెళ్ళాలటమ్మా. ఎలా మర్చిపోతాను? నాకు వేరే దారే తెలీదే.